శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1 మే 2026 నుండి 31 మే 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా రవి బుధ కుజులు మేషరాశిలోను, 11వ తారీఖు నుంచి కుజుడు లక్షణంలోకి వస్తాడండి, ఎక్స్ట్రాడినరీ. అండ్ తర్వాత రవి బుధ అండ్ శుక్రుడు అంటే 15వ తారీఖున రవి బుధుడు కూడా వృషభ రాశిలోకి వచ్చేస్తున్నారు. శుక్రుడు కూడా ఉంటాడు ఇప్పుడు, బ్యూటిఫుల్. అంతేకాకుండా గురుడు 3వ భావంలో మిథున రాశిలోను, శుక్రుడు 14th నుంచి మిథున రాశిలోను, బుధుడు 29th నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహు, శని కుజుడు 10వ తారీఖు వరకు మీన రాశిలో ఉంటాడు. ఇక్కడంతా సవ్యకాల సర్పదోషం అనేది ఉందండి. అది చాలామంది మీద ఎఫెక్ట్ ఉంటుంది ఆ దోషం అనేది. కన్యారాశి వారికి చిన్న చిన్న చికాకులు, గొడవలు, మనస్పర్ధలు భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి మాత్రం ఉంటాయి. వ్యాపారాల్లో కూడా ఇంతే, వ్యాపారస్తుల మధ్యలో కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మీకు రావాల్సిన సంపదలు మాత్రం ఎక్కడ తగ్గవు. సంపదలు అంటే డబ్బులు, ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం ఉండదు. కుటుంబంలో వృద్ధి, బంధువులంటే ఇష్టపడ్డం, సాహిత్య రంగంలో మీరు బాగా ముందుండడం, బంగారాభరణాలు కొనుక్కుంటారు. విద్యలో మీకు మీరే సాటి, మీకు ఎవరు లేరు పోటీ అంటుంటే ప్రాధాన్యం చాలా చాలా బాగుందండి. సెకండ్ హౌస్లో బాగుండడం వల్ల మంచిగా శుభ్రంగా వేళపాటు భోజనాలు అవకాశాలు, ఎక్కడికి వెళ్ళండి చక్కటి భోజనంతో మేము పిలుస్తారు, ఆస్వాదిస్తారు భోజనాన్ని కూడా. హార్స్ రైడింగ్, గుర్రాలంటే ఇష్టం కదండి మీకు, హార్సెస్ ఇష్టం ఖచ్చితంగా ఉంది, అశ్వవిద్య మీకు ఉంటుంది ఖచ్చితంగా. ఈ పాటికి గుర్రాలు హార్స్ రైడింగ్ చేయడం, గుర్రం ఎక్కడం జరిగింది. సరే ఆ పక్క పెడితే మీకు వేదశాస్త్ర విద్యలో కూడా బాగా రాణిస్తారండి. అలాగే మీ తల్లిగారికి బాగుంటుంది, బంగారు ఆభరణాలు కానీ, వెండి ఆభరణాలు కానీ, మంచి మంచి డ్రెస్సులు కానీ, లేకపోతే వెహికల్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సంగీతం, మ్యూజిక్ అంటే మీకు బాగా ఇష్టం, మ్యూజిక్లో రాణిస్తారు, మ్యూజిక్కే మీకు ప్రాణం, రాణిస్తారు ఖచ్చితంగా. ఎందుకురా అని అంటారు అనుకోండి, ఏముందండి ప్లానెటరీ పొజిషన్ గురుడి చోట్ల రీజన్స్ ఉన్నాయనుకోండి, చెప్పచ్చు, బ్రహ్మాండం చెప్పచ్చు. అంతేకాకుండా రైతులు కూడా బ్యూటిఫుల్గా ఉంటారు, రైతులు కూడా డబ్బులు బాగుంటాయి అర్థం. రాహువుడు ఆరంభంలో ఉండడం వలన ధనము, భూమి, కష్టపడి ధన సంపాదన, కష్టపడి చేయడము, అలాగే శత్రువు భయం లేకుండా కాపాడము, రోగ బాధల నుంచి బయటపడేయడము, అలాగే రుణ బాధలు ఉన్నా కూడా రుణ సౌకర్యాన్ని కలిగిస్తూ ఉండడము, మేనమామూలుగా బాగుండేది చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళేది చేయడం, ఎంత బాగుంటుందండి. ఒక్క శని కుజులు మాత్రమే తప్పు. అదే కుజుడు మారిపోతున్నాడు కదా, 8th house మారిపోతున్నాడు, కుజుడు మారిపోతున్నాడు, 10వ తారీఖు ఇబ్బందే. శని సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ ఆ రాశ్యాధిపతి బ్యూటిఫుల్గా ఉన్నాడు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే వివాహాలు ఆలస్యం అవ్వడము, భార్యాభర్తల యొక్క కొద్దిగా అండర్స్టాండింగ్లో లోపాలు ఉండడం జరుగుతుంది. కానీ ఇక 8, 9, 10 భావాలు చూసుకున్నారనుకోండి, అసలు మీకు ఎవరు లేరు పోటీ అని అడుగుంటారు. అష్టమ స్థానంలో రవి బుధ కుజులు, అష్టమాధిపతి అష్టమ స్థానంలో కుజులు ఉన్నాడంటే ఖచ్చితంగా విమల యోగాన్ని ఇచ్చి తీరుతాడు. విమల యోగం అంటే ఏంటి అంటే మీకు దానగుణం ఉండడము, అలాగే సడన్ గెయిన్స్ కలగడము, అంతేకాకుండా పూర్వీక సంబంధించిన ఆస్తిపాస్తులు కలిసి రావడము, అంతేకాకుండా లా రిలేటెడ్ అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో గెలుస్తారు. అష్టమస్థానం రఘుబుధున్నారంటే దీర్ఘాయుర్దాయం ఉంటుందండి మీకు, విదేశాల నుంచి డబ్బు సంపాదన ఉంటుంది, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళతో మీద టచెస్ ఉంటాయి. అలాగే రవి బుధ కుజులు అష్టమంలో ఉన్నారంటే, మేషరాశిలో ఉన్నారంటే డాక్టర్స్ విద్య రీచ్ కూడా మీరు విదేశాలు వెళ్తారు. ఇలా చెప్పుకుంటే అనర్గళంగా ఉంటుంది. సరే భాగ్యస్థానంలోకి వద్దామండి. భాగ్యస్థానంలో రవిబుధులు మళ్ళీ వచ్చేసారు. భాగ్యంలో రవిబుధులు అంటే రవిబుధులు ఎప్పుడు వచ్చారు? 15th మే నుండి భాగ్యస్థానంలోకి బుధుడు, శుక్రుడు, రవి ఉన్నారు. రవిబుధులు అంటే 12th house లార్డ్ ఇన్ 9th house విత్ 9th house లార్డ్. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఖాయం. విద్య రీచా, వ్యాపారాల రీచా, మీ షూటింగ్ల రీచా, ఏ పని రీచా సరే కన్యారాశి వారు వెళ్ళి తీరతారు, ఖచ్చితంగా వెళ్తారు. మీ జాతక ప్రకారం ఆధారపడుతుందండో. నేను చెప్పాను కదండి, నేను కన్యారాశి అనుకోండి నేను వెళ్ళిపోను, అలా కాదు.
మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. నైన్త్ హౌస్లో అంటే నాన్నగారికి బాగుంటుంది, బిజినెస్ బాగుంటుంది, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డబ్బు సంపాదించుకుంటారు. అంతకంటే ఏం కావాలండి? వాహన భాగ్యము, బంగారాభరణాలు, ఇంకా ఇంకా చాలా తక్కువ చెప్తాను, ఇంక చాలా ఉంది, చెప్పుకుంటూ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. సరే, అదన్నీ పక్క పెడతామండి. శుక్రుడు కూడా మీకు మంచి యోగాన్ని ఇస్తాడు, పుణ్యక్షేత్ర దర్శనం చేయిస్తాడు, బిజినెస్లో బాగా రాణిస్తారు. అంతేనా? దశమంలో గురుడు ఏంటండి? దశమంలో గురుడు సప్తమాధిపతి దశమంలో అంటే ఫారిన్. ఎలా చూసుకున్నా కూడా ఫారిన్. 4th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు, ఫారిన్. అంటే గురుడు వలన, శుక్రుడు వలన, రవి వలన, ఇంక ఇవన్నీ చెప్పుకుంటూ కాదు కానీ మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు ఇలా ఫోన్ చేస్తారు. సరే, చేయపని పర్లేదు అనుకోండి. గురుడు దశమంలో ఉన్నాడంటే ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి బాగా డెవలప్ అవుతారు. లేడీస్ కూడా చెప్తున్నానండి, ఇప్పుడు ఉద్యోగ రీత్యా మీరు ట్రై చేస్తుంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి. పైగా శుక్రుడు కూడా ఉన్నాడు. గురు శుక్రుడు కాంబినేషన్ దశమంలో ఉన్నారంటే చక్కటి విద్యలో ఉంటారండి. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి వాళ్ళ ఉద్యోగాల్లో బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా బాగా ధనప్రాప్తి కలగడమే కాకుండా ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. నా వీడియోస్ని మీరు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీకు, విదేశాల్లో కూడా నన్ను ఫాలో అవుతూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, మీ జాతకాలు కాకపోయినా మీ పిల్లలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, అంటే మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జాతకాలు చూడాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 3 కూడా కంపల్సరీగా ఉండాలి. ఉండడం వల్ల మనం విద్య కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్తారా, ఆ విద్య, ఇంజనీరింగ్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య వస్తుందా, అది ఏ విద్యలో మనం రాణిస్తామో అదొకటి. అలాగే మనం ఉద్యోగాల్లో భద్రత తగ్గిపోయి, ఇప్పుడు భద్రత అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ ఉద్యోగస్తులకైనా ఉద్యోగాలు రావట్లా. చాలామంది నేను చూశాను. నేను ఆ ఉద్యోగాలు రావడం కూడా నేను చాలామంది ముహూర్తాలు పెట్టి చెప్పానండి. ఆ టైంలో జాబ్స్ కూడా వచ్చాయి. సంతానం కూడా ఉంటుంది. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ రంగం, పొలిటికల్ రంగంలో కూడా మీకు సీట్ వస్తుందా, గెలుస్తారా, అవన్నీ కూడా చూడొచ్చు. తప్పేం లేదండి, జాతకంలో ఉంటుంది. మీరు కూడా చెప్పించుకోదలుచుకుంటే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. చేయడం వల్ల ఏమవుతుందంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ షూటింగ్ జోన్లో ఉండడం వల్ల నేను మీకు అందుబాటులో లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఈ మే నెలలో కూడా మనం పూజించవలసిన దేవుడు ఎవరున్నారు? 12 రాసుల వారికి పూజించదగ్గ దేవుళ్ళు ఎవరు? పరిహారాలు ఏంటి? ముఖ్యంగా ఇది వైశాఖ మాసం. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. అంతేకాకుండా శివకేశవులు విష్ణువుకే చాలా ఎక్కువ ఇష్టం. ఈ మాసంలో ఎవరైతే చెప్పులు దానం ఇస్తారో, చలివేంద్రాలు పెడతారో, మంచినీళ్ళు దానం, కుండల్లో పెట్టి దానం ఇవ్వడం, అలాగే గొడుగు దానం ఇస్తారో, ఇలాగే విసిరికర్ర ఎవరైతే ఈ దానాలు ఇస్తారో వాడికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరతాయి. ముఖ్యంగా జలదానం. ఈ జలదానం గురించి శాస్త్రంలో కూడా, పురాణాలు కూడా చెప్పబడి ఉందండి. ఎవరైతే జలదానం చేస్తారో, జలదానం అంటే మంచినీరు, చల్లటి మంచినీరు దానం, చలివేంద్రాలు పెట్టించడం, అలా చేయించడం వల్ల వాళ్ళ ముందు తరాల వారు, తర్వాత తరాల వారు కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది, శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడు అవుతారు అని చెప్పవచ్చు. ఇది ఒక గొప్ప అదృష్టం అండి. మీరు మర్చిపోకండి, వైశాఖ మాసం అనేది చాలా అద్భుతమైన మాసము. అలాగే శ్రీ మహావిష్ణువును పూజించడం అద్భుతం. అలాగే కాకుండా మే నెల మొత్తం కూడా మనం శ్రీ మహావిష్ణువు పూజిస్తూ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారిని పూజించడం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా కలసర్ప దోషంలో ప్లానెట్స్ అని ఉండిపోయాయి. దానివల్ల కూడా దేశాలలో మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య ఇవన్నీ గొడవలుగా ఉంటాయండి. ఏది కూడా సాటిస్ఫాక్షన్గా ఉండదు. 11 మే నుంచి కూడా అవన్నీ సర్దుమణుగుతాయి. యుద్ధాలు కానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఇచ్చేది సర్దుమణుగు, కుజుడి ప్రభావం తగ్గుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఏదైనా శని కుజుడి కాంబినేషన్ ఉంది కాబట్టి, శని ప్రభావం ఉంది కాబట్టి
తప్పకుండా మనం శనీశ్వరుడు పూజించడము, 7 వారాల్లో మన ఇష్టం తైలాభిషేకం చేయించుకోవడము, పంచముఖ ఆంజనేయ స్వామి వారి మంత్రం ఉందండి, మూలమంత్రం. ఆ మంత్రంతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరి తీరతాయి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శని వలన వచ్చే దోషం కూడా తగ్గిపోతుంది. రాహుకేతులు కాబట్టి మనం అమ్మవారిని పూజించడం వలన మనకి దోషాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మనకి తీర్థాలు కాదండి, మనం తెలుసు కదా, కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడం వలన, శివుడితో శివ పార్వతులు అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన కూడా మనకి చాలా మటుకు దోషాలు తగ్గడం అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా శ్రీశైలంలో రమరమ్మ అమ్మవారికి శివుడికి కళ్యాణం చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవడం వలన అన్ని రంగాలను ముందంజలో ఉంటాం.